ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ ప్రపంచానికి మానవ జీవనానికి ధనమే మూలమని అర్థం. డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే డబ్బు సంపాదించడం ఒకటే కాదు, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఎక్కువ డబ్బు సంపాదించడం పైనే దృష్టి పెడతారు, కానీ ఆ డబ్బుని ఎలా నిర్వహించాలో తెలియక అనవసరమైన ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడం అవసరం. ఆర్థిక నిపుణులు చెప్పే ఈ 6 సూత్రాలు జీవితాన్ని మరింత స్థిరంగా మార్చడంలో సహాయపడతాయి. డబ్బు కేవలం కోరుకునే వారికి కాదు, అర్హత ఉన్న వారికే వస్తుంది. కేవలం నాకు చాలా డబ్బు కావాలి అని కోరుకోవడం వల్ల సంపద రాదు. నైపుణ్యాలు పెంచుకోవడం, కష్టపడి పనిచేయడం, విలువైన సేవలు అందించడం ద్వారా అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలే ఆదాయాన్ని పెంచుతాయి. కాబట్టి ముందుగా మీ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాగే తెలివిగా ఖర్చు చేసే వారి వద్దే డబ్బు నిలుస్తుంది. అధిక ఆదాయం ఉన్నవారే ధనవంతులవుతారని లేదు. ఎంత సంపాదించినా అదుపు లేకుండా ఖర్చు చేస్తే సంపద నిలవదు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం, అవసరమైన చోటే పెట్టుబడి పెట్టడం ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం. ఇక డబ్బు మీకు సేవ చేయాలి, మీరు డబ్బుకు బానిస కాకూడదు. డబ్బు జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి ఒక సాధనం మాత్రమే. కానీ డబ్బు కోసం కుటుంబం, ఆరోగ్యం, విలువలను పక్కన పెడితే అది మనల్ని నియంత్రించడం ప్రారంభిస్తుంది. డబ్బును నియంత్రించాలి, కానీ డబ్బు మన జీవితాన్ని నియంత్రించనివ్వకూడదు. అలాగే సంపాదించిన ప్రతిసారి కొంత పొదుపు చేయమని చెబుతారు పెద్దలు. ఎందుకంటే అత్యవసర పరిస్థితులు ఎప్పుడొస్తాయో చెప్పలేం. అనారోగ్యం, ఉద్యోగ మార్పు లేదా ఇతర అవసరాల సమయంలో ముందుగా దాచుకున్న పొదుపే అండగా నిలుస్తుంది. అందుకే ప్రతి నెల ఆదాయంలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే డబ్బుపై అతిగా మోజు వద్దు. డబ్బు అవసరమే, కానీ అదే జీవిత లక్ష్యంగా మారకూడదు. డబ్బు కోసం నిజాయితీ, నమ్మకం, మానవ సంబంధాలు కోల్పోతే సంపద ఉన్న జీవితంలో సంతృప్తి ఉండదు. మంచి విలువలు, మానవత్వం డబ్బు కంటే గొప్పవని గుర్తుంచుకోవాలి. ఇక సంపాదనతో పాటు సంతృప్తి కూడా ఉండడం చాలా ముఖ్యం. మనిషి అవసరాలు, కోరికలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అందుకే డబ్బుతో అన్నింటినీ కొనలేమని అర్థం చేసుకోవాలి. సంపదతో పాటు సంతృప్తి, సమతుల్య జీవన విధానం కూడా అలవర్చుకోవాలి. డబ్బు జీవితంలో అవసరమైందే, కానీ అదే అంతిమ లక్ష్యం కాదు. సంపాదించడం, పొదుపు చేయడం, తెలివిగా ఖర్చు చేయడం, విలువలను కాపాడుకోవడం, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అలవాట్లు ఆర్థిక స్వేచ్ఛకు దారితీస్తాయి. ఈ 6 సూత్రాలను జీవితంలో పాటిస్తే డబ్బు మాత్రమే కాదు, ప్రశాంతమైన జీవితం కూడా మీ సొంతం అవుతుంది.